ఆయన ఎంత హైయెస్ట్ స్టాండర్డ్స్ బోధించాడో అంత హైయెస్ట్ స్టాండర్డ్స్ జీవించి చూపించాడు. ఇంక ఇలాంటి మనిషి దొరకడిక. ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రబోధకులు ఉన్నారు. బుద్ధుడిని ఈరోజు గొప్ప ప్రబోధకుడిగా కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది టీచర్స్ వాళ్ళ లైఫ్కి సంబంధం ఉండదు. వాళ్ళ టీచింగ్ వేరుగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుంది. చాలామంది టీచింగ్ వాళ్ళ క్యారెక్టర్లోంచి రాదు. చాలామంది టీచింగ్ వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టుగా మ్యాచ్ అవ్వదు. కానీ యేసుక్రీస్తు వారు అలా చెప్పలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మీరు చదివితే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి గురించి, బాధించే వారి గురించి ప్రార్థించండి. ఈ మాట యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఆయన సిలువ మీద లేడు. అప్పుడే పరిచర్య ప్రారంభమైంది. ఏదైతే ప్రబోధించాడో శత్రువుని ప్రేమించండి, హింసించే వారి గురించి ప్రార్థించండి, యాజ్ ఇట్ ఈజ్ ఆయన జీవించి చూపించాడు సిలువ పైన. ఎంత కష్టం ఇది! అత్యున్నత ప్రమాణాలు బోధించాడండి. అత్యున్నత ప్రమాణాలను ఏదైతే బోధించాడో వాటిని జీవించి చూపించాడు. సాధారణంగా చట్టాలు రాసేవాళ్ళు చట్టాలకు లోబడరు. కానీ ఈయన అలాగా ఏదైతే మనకు ప్రమాణం చెప్పాడో ఆ ప్రమాణాన్ని ఆయన జీవించి చూపించాడు. ఎంత ఎంత గ్రేట్ థింగ్ అది. అందుకనే ఒక క్రైస్తవుడు ఏదైతే చెప్తాడో బయటికి వెళ్ళి అలా జీవించాలి. ఏదైతే ఇక్కడ బోధిస్తాడో అది జీవించాలి. అంతే. అప్పుడే మీరు ప్రభువుని కాపీ కొట్టినట్టు, లేకపోతే ఇంకెవరినో కాపీ కొట్టినట్టు. గౌతమ బుద్ధుడు చనిపోయేటప్పుడు ఆయన అడిగారు శిష్యులందరూ కలిసి, అయ్యా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి అని. బొడదాయిలారా నన్ను గుర్తుపెట్టుకోక్కర్లేదు, నేను చెప్పింది గుర్తుపెట్టుకుంటే చాలన్నాడు ఆయన. కానీ యేసుక్రీస్తు వారు సిలువకి ఎక్కక ముందు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ప్రభుత్వ నిర్వచనం పెట్టాడు ఆయన. ఎందుకంటే యేసుని మర్చిపోతే ఆయన బోధన నెరవేర్చలేము. ఆయన బోధన నెరవేర్చాలంటే యేసుని మర్చిపోలేము. యేసుని మర్చిపోయిన వాడు ఆయన బోధని ఫాలో అవ్వలేడు. ఎందుకంటే యేసును ఆయన బోధన వేరు చేయలేము. సిలువలో అది చాలా ప్రస్ఫుటంగా మనకి కనపడతా ఉంది, చాలా ప్రస్ఫుటంగా కనపడతా ఉంది.